చుట్టూ 108 సార్లు తిరిగి అలసిపోయారు. ఆ హాస్పిటల్కి ఈ రోజు కాకపోతే ఇంకొక రోజు వెళ్లేవాళ్ళం కదా. వాట్ ఆర్ యు టాకింగ్? ఇంకో రోజంటే కుదరదు. కాశ్మీర్ టూర్కి వెళ్ళాలి కదా. ఆ టూర్కి సంబంధించి చాలా పనులున్నాయి. అనవసరంగా గుడికి తీసుకెళ్లాను. ఇంట్లోనే ఉంటే ఏ నీరసం ఉండేది కాదు. సంధ్య, నాకు నీరసంగా ఉందని చెప్పానా? మీరేం చెప్పనవసరం లేదు. 108 ప్రదక్షిణలు చేసిన తర్వాత కూడా నాకు తెలియదనుకుంటున్నారా? ఏమండి, ఆ కాలిలా ఇవ్వండి. ఇవ్వండి. నువ్వు నా కాలు నొక్కుతూ ఉండడం చూస్తూ ఉంటే నాకు సోఫాలో పడుకున్నట్టు లేదు, పాల సముద్రంలో తేలుతున్నట్టుంది. ఉంటుంది. ఈ మాటలకేం తక్కువ లేదు. నేను చెప్పేది నిజం సంధ్య. నువ్విలా కోపం ప్రేమ కలిపి చూపిస్తూ కాళ్ళు నొక్కుతావంటే ఇంకో 108 సార్లు తిరిగేవాణ్ణి. ఏంటి తిరిగేది? ఇంకోసారి ఇలాంటి మొక్కులు మొక్కితే కాళ్ళు విరగ్గొడతాను. ఓహో, అలా అయితే మరీ అద్భుతం. నిత్యం నీ సేవలతో తరించిపోతాను. నీ కొంగు పట్టుకుని వీల్ చైర్లో చిన్న పిల్లాడిలా వెనకే తిరుగుతాను. చాలా ఆపండి. ప్రతిదీ కామెడీగా ఉందా మీకు? కామెడీ కాదు సంధ్య, నువ్వంటే నాకెంతో ప్రేమ. ఆ ప్రేమ కోసం నేను ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను. చివరికి మరణాన్ని కూడా లెక్క చేయను. వద్దండి, అలా మాట్లాడొద్దు. మీకేమైనా జరిగితే నేను తట్టుకోలేను. నువ్వు నా పక్కనుండగా నాకేం కాదు సంధ్య. నాలో నిజమైన ప్రేమ పుట్టడానికి, ఒక భర్తగా నిన్ను అర్థం చేసుకునేలా మారడానికి కారణం నువ్వే. అలాంటి నువ్వు నన్నెప్పటికీ వదిలి వెళ్ళొద్దు. సంధ్య ఎక్కడ నాన్న? నేను కళ్ళు తెరిచేసరికి మీతో పాటు పక్కనుంటుందనుకున్నాను, కానీ లేదు. నా సంధ్య ఏమైంది? నేనిలా బ్రతికి రావడానికి, చావుని కూడా ధైర్యంగా ఎదిరించడానికి కారణం నా సంధ్య. అలాంటి సంధ్య నన్ను చూడ్డానికి రాకుండా ఎక్కడికి వెళ్ళింది? సూర్య, లక్ష్మి, ఈ ముద్దేదో నేరుగా సూర్యకే వచ్చు కదా. ఇంటికొచ్చి ఫోటోకి ముద్దు పెట్టుకుంటున్నావు. ఇద్దామనే అనుకున్నానండి, కానీ ఆ ముద్దు స్పర్శలో కేవలం నా ప్రేమే కాదు, ఇన్ని రోజులు నేను వాణ్ణి తలుచుకొని ఎంత బాధపడ్డానో సూర్యకి తెలిసిపోతుంది. అప్పుడు వాడి కళ్ళల్లో నీళ్లు చూడాల్సి వస్తుందని భయపడి ఆగిపోయానండి.
కొడుకును చూసిన ఆనందంలో నువ్వు పిచ్చిదానివైపోయావు లక్ష్మి. అవునండి, పిచ్చే, నిజంగా నాకు పిచ్చే. నా సూర్య పుట్టడం కోసం నేను మొక్కని దేవుడు, తిరగని గుడి లేదు. వీడు కడుపున పడిన తర్వాత ఎప్పుడెప్పుడు బయటికి వస్తాడా అని 9 నెలల పాటు కళ్ళల్లో ఒత్తులు వేసుకొని ఎదురు చూసిన పిచ్చిదాన్ని. పాదం కింద పెడితే కందిపోతాడేమోనని అల్లారు ముద్దుగా ఈ చేతులతో భుజాల మీద ఎత్తుకొని పెంచుకున్న పిచ్చిదాన్ని. డిగ్రీ పూర్తయిన తర్వాత అమ్మా నేను ఆర్మీలో చేరతాను, ఈ దేశానికి సేవ చేస్తాను అంటే వాడి ఇష్టాన్ని కాదనలేక నా భయాన్ని, బాధని గుండెల్లో దాచుకున్నాను. యుద్ధంలో ప్రాణాలు కోల్పోయాడని తెలిసినప్పుడు గుండెలు పగిలేలా ఏడ్చాను. మళ్ళీ వీడు తిరిగొచ్చాడన్న సంతోషంతో పాత గాయాన్ని మర్చిపోయి సరికొత్త ఆశల్ని పెంచుకుంటున్న పిచ్చి తల్లినండి. నేనే కాదండి, బిడ్డల్ని ప్రాణంగా ప్రేమించే ప్రతి అమ్మ పిచ్చిదేనండి, పిచ్చిదే. లక్ష్మి, నేనేదో సరదాకి పిచ్చి అన్న మాట అన్నందుకు ఇంత చెప్పాలా చెప్పు? నీ ప్రేమ నాకు మాత్రం తెలీదా? మహా బాగా తెలుసు. వీడి మీద నాకు మాత్రం ప్రేమ లేదనుకుంటున్నావా? అమ్మవి కాబట్టి ఇంత చెప్పావు, కాని నేను నాన్నని కదా. గుండెల్లో ఎంత బాధున్నా, సంతోషం ఉన్నా చిన్న చిరునవ్వుని చూపించగలను. 9 నెలలు మోసే శక్తి దేవుడు మీకు మాత్రమే ఇచ్చాడు. ఎన్నేళ్లైనా, ఎంత పెద్ద బాధైనా భరించే గుణం మగాడికిచ్చాడు. ఒక కుటుంబ విషయంలో, నాన్న ఆ విషయంలో భార్య దగ్గరే కాదు, ఒక్కోసారి బిడ్డల దగ్గర కూడా వెనకబడిపోతుంటాం. ఏమండి, మీరు ఎప్పటికీ వెనకబడిపోరండి. మా ముందు ఉండి నడిపించేది మీరేనండి. మన సూర్య చావు నుంచి, ఆర్మీ నుంచి శాశ్వతంగా తిరిగొచ్చాడు. ఇక నుంచి మనతోనే కలిసి ఉంటాడు, ఎక్కడికి వెళ్ళడండి. మొగుడు హాల్లో, పెళ్ళాం గదిలో. ఇంత వింత కాపురం భూమి మీద ఎక్కడా ఉండదు. వీళ్ళని కలపడానికి నేను కుట్రలు చేయక తప్పదు. సామజవరగమన మొదలు పెట్టాల్సిన సమయం వచ్చింది. జల జల జలపాతం నువ్వు, సెల 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 ఏరుని నేను, సలసల నువ్వు తాకితే నన్ను పొంగే వరదైపోతాను. చలి 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 గాలివి నువ్వు, చిరు 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 అలనే నేను, చర చర నువ్వల్లితే నన్ను ఎగసి కెరటం నవ్వుతాను. హే మన జంట వైపు జాబిలమ్మ తొంగి చూసెనే. ఏ నీటి చెమ్మ తీర్చలేని దాహమేసెనే. జల జల జలపాతం నువ్వు,
సెల 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 ఏరుని అమ్మమ్మ ఇప్పుడు టీవీ ఏంటి, అందులో ఈ పాటలేంటి? పొద్దునే ఆఫీస్కి వెళ్ళాలి, ఆపవే బాబు. సామజవరగమన అంటే ఏంటి అని అడిగావు కదా, అదే ఇది. ఏంటి ఇలాంటి పాటలు చూడటమా? ఈ పాటలు నీకోసం కాదురా, లోపలున్న దానికోసం. నీ పెళ్ళం మాటలకి పడ్డం లేదు కాబట్టి ఇలాంటి పాటలు పెట్టాను. ఇవి చూసినా విన్నా మీ మధ్య దూరం తగ్గిపోతుంది. ఏంటి ఇలా కూడా తగ్గిపోతుందా? నువ్వే చూడరా. సముద్రమంత ప్రేమ, ముత్యమంత మనసు ఎలాగ దాగి ఉంటుంది. ఒసి ముసలి, నీ వయసేంటి, చూస్తున్న పాటలేంటి? టీవీ ఆఫ్ చేస్తావా లేదా? చెప్పింది వినపట్టం లేదా? సౌండ్ తగ్గించు. నా పేరేంటి? పుష్ప. నా ట్యాగ్ ఏంటి? నీ అవ్వ తగ్గేదేలే. టీవీ ఆఫ్ చేయను, సౌండ్ కూడా తగ్గించను. జలపాతం నువ్వు, సెల 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 ఏరుని. స్విచ్ ఆఫ్ చేస్తే మళ్ళీ వేసుకోలేని అనుకుంటున్నావా? ఆపదే అమ్మమ్మ, దివ్య కోపం వస్తుంది. థెరపీ వల్ల దగ్గరికి రావటం దేవుడెరుగు. దవడలు రెండు పగలు కొట్టేలా ఉంది. ఇలా భయపడటం వల్లే పెళ్ళై ఇన్ని రోజులైనా హాల్లోనే పడుకుంటున్నావు. నీ పెళ్ళానికి కోపం వస్తుందో లేదో తెలియదు కానీ ఇలాంటి పాటలకి మాత్రం మూడు మారి ఖచ్చితంగా నీ దగ్గరకు వస్తుందిరా. నాకు నమ్మకం లేదు. అబ్బా నువ్వు ఇలాగే అనుకోరా సన్నాసి. ఇంకాసేపట్లో గదిలో నుంచి నీ పెళ్ళాం ప్రేమగా ఒరే బాబ్జీ ఇలా రారా అని పిలుస్తుంది. అప్పుడు అర్థమవుతుంది ఈ సామజవరగమన పవర్. రే బాబ్జీ, అదేంట్రా గొంతు మారింది? అది దివ్య గొంత కాదే, పక్కింటి అంకుల్ది. అంటే నా దెబ్బ పక్కింటి వాళ్ళ మీద పనిచేస్తుందంటవా? రే టీవీ ఆఫ్ చేస్తారా లేదా? అర్ధరాత్రి మధ్యలో దర్వేంట్రా? సౌండ్ తగ్గించవే, వాడు అసలు ఈ ఏరియాలో పెద్ద రౌడీ. వాడు రౌడీ అయితే నేను పుష్ప, పుష్ప రాణి. నీ అవ్వ తగ్గేదేలే. ఆపుతారా లేదా? ఆపేసేమన్నా, మీరు పడుకోండి. ఇంకొకసారి రాత్రులు పాటలు పెట్టినా, ఏ చిన్న సౌండ్ వినిపించినా ఇల్లు మొత్తం పెట్రోల్ పోసి తగలబెట్టేస్తా. విన్నారా? లేదంటే ఆ రౌడీని ఇంటికి తీసుకురమ్మంటారా? వద్దు దివ్య, నువ్వు పడుకో. అమ్మమ్మ టీవీ ఆన్ చేయకుండా నేను చూసుకుంటాను. సామజవరగమన చిట్టేసినప్పుడే ఇలాంటి పిచ్చి ప్లాన్ ఏదో ఉంటుందని ఊహించాను. పుష్ప అని మెడలు పాముకుంటుంటే నువ్వేదో కొత్తగా ఆలోచిస్తావు అనుకున్నాను, కానీ ఇలాంటి చెత్త ఐడియాలు వస్తాయనుకోలేదు. ఇంకోసారి సౌండ్ థెరపీ, తొక్క, తోటకూర అన్నావంటే నీ బాడీని ఫిజియోథెరపీ కూడా పని చేయకుండా కొడతాను. ఇలా జరుగుతుందనే వద్దని చెప్పాను. నువ్వు వెనకపోవటం వల్ల చూడు ఏం జరిగిందో. ఇంకా ఏం చూస్తాను? లైట్ ఆఫ్ చేసి పడుకోవే బాబు. ఏం దరిద్రవరా నీది. నా ప్లాన్ పనిచేస్తుందన్న టైంకి ఆ పక్కింటోడు అరవడం ఏమిటో, నువ్వు భయపడి ఆపేయడం ఏంటో, ఇలా అయితే చాలా కష్టంరా. ఆ కష్టం నష్టం పొద్దున మాట్లాడుకోవచ్చులే, నాకు నిద్ర వస్తుంది. గుడ్ నైట్. మేడం, కాఫీ తీసుకోండి. తీసుకోండమ్మా. నాకు వద్దులే. మేడము, హనీమూన్కు పోతున్నామని తెలిసింది. మంచిగా పోయి ముచ్చట చేసుకుంటూ రావాలి. సరే దుర్గా. అప్పుడే విషయం నీ వరకు వచ్చేసిందా? రాకుండా ఎట్లుంటది? గీ ఆఫీస్లా సీమ సిట్టుకుమన్నా, ఫైల్ పుట్టుకుమన్నా ముందే తెలిసేది దుర్గమ్మకే. అవునులే, ఇంతకు మించి పనేముంది నీకు? నాకు గా పనైనా ఉన్నది. నీ లెక్క ఏ పని చేయకుండా ఒక్కటికి జీతం తీసుకోవటం లేదు.
ఎప్పుడు చూడు నా పని మీద నా జీతం మీద పడి ఆడవటం కాదు. నువ్వు మీ అప్పలకొండ కూడా ఏదైనా హనీమూన్కి వెళ్ళొచ్చు కదా. కొన్ని రోజులు నువ్వు ఆఫీస్లో లేకపోతే ప్రశాంతంగా ఉంటుంది. నీ ప్రశాంతత కోసం మేం బోడేంది? కొత్తగా పెళ్ళైన సంధ్య మేడం జంటకి హనీమూన్ కి పోతే అందం, గంతేగాని పెండ్లై సానా దినాలైంది. మాకెందుకు? మేము యాడుంటే గాన్నే హనీమూన్. పాపం నీకే అదృష్టం లేదు. యాడికి పోయినా మొగుడిని సాధించడే తప్ప సంతోషంగా ఉండడం నీకు తెలియదు. చాలా ఎక్కువ చేస్తున్నావు. కాఫీ ఇవ్వడానికి వచ్చా, ఇచ్చి వెళ్ళు. అంతేకాని నువ్వేదో ఫ్యామిలీ కౌన్సిలర్లా నాకు లెక్చర్లు ఇవ్వకు. నిజం చెప్తే ఇనాల, కిటార్సుడు కాదు. నీకిలా చెప్తేనే అర్థమవుతుంది. ఎందుకే ఎప్పుడు దుర్గమ్మతో ఫైట్ నీకు? మాదో టామ్ అండ్ జెర్రీ ప్లేలేవే. ఏదో ఒకటి అనుకోకపోతే ఇద్దరికి ఊసిపోదు. సర్లే కాని హనీమూన్కి ఎక్కడికి వెళ్తున్నారు? ఎన్ని రోజులు లీవ్ పెట్టావు? కాశ్మీర్కి వెళ్తున్నాం దివ్య. ఎల్లుండే ఎర్లీ మార్నింగే ఫ్లైట్. రేపటి నుంచి 1 వీక్ లీవ్. ఎల్లుండి ఫ్లైట్ అయితే రేపు లీవ్ ఎందుకు? హనీమూన్కి ముందు వామప్ప. ఎప్పుడు అదే గోల నీకు. రేపు సూర్య పుట్టినరోజు దివ్య. ఓ సారీ సంధ్య, మర్చిపోయాను. ప్రతి సంవత్సరంలానే రేపు నేను నాన్నగారు వెళ్ళి హాస్పిటల్స్లో అనాథ శరణాలయాల్లో ఫ్రూట్స్ బిస్కెట్స్ పంచిపెట్టాలి. ఇవాళ సాయంత్రం నేను ఆకాష్ మార్కెట్కి వెళ్ళి అవన్నీ తీసుకుని రావాలి. అంటే ఈ సంగతి ఆకాష్కి కూడా తెలుసా? నేనే చెప్పాను. అసలు జర్నీ టికెట్స్ రేపటికే బుక్ చేస్తాను అంటే సూర్య పుట్టినరోజు అని గుర్తు చేశాను. ఆయన ఏమంటారో ఏమనుకుంటారో అని చాలా భయపడ్డాను. ఏమనలేదా? లేదు దివ్య, రేపటికి మొత్తం ప్లానింగ్ ప్రోగ్రాము అంతా ఆయనే చెప్పారు. నాకు నచ్చినట్టు ఫ్రీగా ఉండమన్నారు. అన్బిలీవబుల్ సంధ్య, నీ మాటలు చూస్తుంటే ఆకాష్లో మార్పు నిజమే అనిపిస్తుంది. అనిపించడం ఏంటి, అదే నిజం. ఒకప్పుడు ఇదే క్యాబిన్లో ఆకాష్ గురించి ఎన్నో విషయాలు చెప్పి బాధపడ్డాను. కానీ ఇప్పుడు అదే మనిషిలో మార్పు గురించి నీతో గొప్పగా చెప్తున్నాను. ఆకాష్లో మార్పుకి కారణం నీ ఓపిక, ప్రేమ. మీరిద్దరూ ఇలానే హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హ్యాపీ హనీమూన్. థ్యాంక్ యూ. సంధ్య ఎక్కడ నాన్న? ఈరోజు కూడా రాలేదేంటమ్మా? నా సంధ్య ఎక్కడుంది? నేను బ్రతికున్న విషయం తనకి తెలుసా లేదా? ఎందుకు సైలెంట్గా ఉన్నారు? మాట్లాడండి. సంధ్యకి ఏమైంది? సంధ్యకేం కాలేదురా, తను క్షేమంగానే ఉంది. మరి ఇక్కడికి ఎందుకు రాలేదు? నువ్వు మాకు దూరం అయ్యావని తెలిసిన క్షణం నుండి సంధ్య బాధని ఆపడం మా తరం కాలేదు. నిన్నే తలుచుకుంటూ గుండెలు అవిసేలా ఏడ్చేది. ఏడ్చి ఏడ్చి కన్నీరింకిపోయిందే తప్ప తన బాధ తీరలేదు. సంధ్య మనసు మారాలంటే ముందు ఈ చోటు మారాలని నిర్ణయించుకున్నాం. తన చదువుకు తగ్గట్టు మలేషియాలో ఉద్యోగం వచ్చింది. సంధ్యకి ఇష్టం లేకపోయినా నేను మీ అమ్మ తనని బలవంత పెట్టేసరికి తప్పక ఒప్పుకుంది. మలేషియా వెళ్ళింది. నా సంధ్య మలేషియాలో ఉందా? అయితే ఫోన్ చేసేవాడిని, నేను మాట్లాడతాను. వద్దొద్దు, నార్మల్ కాల్ కాదు, వీడియో కాల్ చేయండి. నా సంధ్యని నేను చూస్తూ మాట్లాడతాను. ఒకసారి ఫోన్ చేసేవాడి నాన్న. ఆల్రెడీ చేశాన్రా. నెట్వర్క్ ప్రాబ్లం ఏదో ఉందనుకుంటా, కాల్ కనెక్ట్ అవడం లేదు. అంటే నేను బ్రతికే ఉన్నాననే విషయం తనకింకా తెలియలేదా?
లేదు నాన్నా, తెలిస్తే క్షణాల్లో రెక్కలు కట్టుకుని వాలిపోదు. నాన్న మీరు మాత్రం సంధ్య కాల్ ట్రై చేస్తూనే ఉండండి. కాల్ కనెక్ట్ అవ్వగానే నాకు చెప్పండి. సరేరా. హాయ్ కెప్టెన్, హౌ ఆర్ యూ? సంధ్య నా పక్కనే లేదన్న బ్యాడ్ న్యూస్ తప్ప ఆల్ ఫైన్ మేజర్. సంధ్య తన లైఫ్లో నేను లేననుకొని ఏం చేసిందో తెలుసా? అంటే సంజయ్ గురించి తెలిసిందా? మీరు మొత్తం చెప్పేశారా? ఏంటమ్మా ఇది? పుట్టినరోజు పూట ఆయన ఫోటోని ఇలా వదిలేశారేంటి? దండ వేసి బొట్ట పెట్టాలి కదా. వద్దమ్మా, అలా చెయ్యొద్దు. లక్ష్మి